నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్ కే గుండాకి చస్తావురా నువ్వు. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. అంతా లెక్క మారుతురా నా కొడుకల్లారా. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కాకపోయింటే 2018 సంక్రాంతి రిపీట్ అయి ఉండేది. చూడ్డానికి ఏ సినిమా లేక బాలయ్య సినిమా మినిమం కలెక్షన్స్ తో 2018లో బ్రేక్ ఇన్ మార్క్ దాటుతూ డిజాస్టర్ అజ్ఞాతవాసి డే 1 కంటే ఫుల్ రన్ లో తక్కువ కలెక్ట్ చేసినా కూడా జయసింహ ఎలా అయితే పొంగల్ విన్నర్ అనిపించుకుందో సేమ్ ఈ పొంగల్ కి కూడా అదే సీన్ రిపీట్ అయి ఉండేది. బట్ చిత్రంగా 2019 రిజల్ట్ రిపీట్ అయింది. ఆ పొంగల్ కి కూడా వెంకీ బాలయ్య అండ్ చరణ్ లో వచ్చారు. అండ్ వెంకటేష్ గారి F2 మూవీ అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హైయెస్ట్ గ్రాసర్ అవగా సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా వినయ్ విద్యారామ అండ్ థర్డ్ గ్రాసర్ గా కథానాయకుడు నిలిచింది. అండ్ ఇప్పుడు కూడా వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న హైయెస్ట్ గ్రాసర్ కాగా సెకండ్ గ్రాసర్ గా గేమ్ చేంజర్ అండ్ థర్డ్ గ్రాసర్ గా డాకు మహారాజ్ మిగిలాయి. వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో బాగా స్లో అవుతూ డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ కి 5 కోట్ల దూరంలో ఉంటూ బ్రేక్ ఈవెన్ కి నానా వస్తువులు పడుతూ ఉండగా గేమ్ చేంజర్ యునానిమస్ డిజాస్టర్ వైపు దూసిపోతుంది. అయితే ఈ రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా నిన్న 1 కోటి వరకు గ్రాస్ ని కలెక్ట్ చేశాయి. వీటి పరిస్థితి ఎలా ఉంటే మరోపక్క సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ పోతుంది. మిగిలిన అన్ని చోట్ల ఎలా ఉన్నా ఉత్తరాంధ్రలో మాత్రం ర్యాంపేజ్ చూపిస్తుంది ఈ ఫిల్మ్. 8వ రోజు కూడా ఉత్తరాంధ్రలో 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. అలవైకుంఠపురంలో మూవీ 20 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేయడంలో మిస్ అయినా ఈ మూవీ షూర్ షాట్ గా కుట్టే దిశగానే వెళ్తుంది. ఇక తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల షేర్ అందుకోవడానికి 2 అడుగుల దూరంలో మాత్రమే ఉండగా వాల్వేడిగా 200 కోట్ల గ్రాస్ అందుకోవడానికి 1 అడుగు దూరంలో మాత్రమే ఉంది. సో వర్కింగ్ డేస్ ఓల్డ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా వీడి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా డాకు మహారాజ్ విషయానికి వస్తే 10 రోజు తెలుగు స్టేట్స్ లో 70 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ చేర్చినవి ఇలా ఉన్నాయి. నైజంలో జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను 14.3 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉండగా సీరియల్ లో జరిగిన 15.5 కోట్ల బిజినెస్ కి గాను 11.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో నైజం అండ్ సీరియల్ లో 4 కోట్ల వరకు లాసెస్ అయితే తప్పేలా లేవు. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్లు, ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్లు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల 15 లక్షలు, గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు, కృష్ణలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ టెరిటరీ వైజ్ అక్కడక్కడ బ్రేక్ ఈవెన్ అయినా తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కాలేదు. అలా 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో షేర్ 65.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 100 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 67.5 కోట్లు కావడంతో మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.4 కోట్ల బిజినెస్ కి గాను 3.9 కోట్లు, ఓవర్సీస్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా 10 డేస్ కి గాను డాకు మహారాజ్ టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 77 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ గ్రాస్ 127 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 5 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి పర్ఫార్మెన్స్ ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో. బాలయ్యకి బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలకి హిట్ టాక్ వచ్చినా కూడా అన్ని 70 నుంచి 80 కోట్ల మధ్యలోనే ఆగిపోయాయి. మరి ఏ మూవీ ఫస్ట్ 100 కోట్ల షేర్ అందుకుంటుందో చూడాలి. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో 12వ రోజు 28 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా అండర్ పర్ఫార్మ్ చేయగా ఇక్కడ చేర్చినవి ఇలా ఉన్నాయి. నైజంలో 43.5 కోట్ల బిజినెస్ కి గాను 19 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి ఇంకా 24.5 కోట్ల దూరంలో ఉంది. ఇక సీరియల్ లో జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను 10.2 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ బ్రేక్ ఈవెన్ కి మరో 12.8 కోట్ల దూరంలో ఆగింది. ఇక ఉత్తరాంధ్రలో 14 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్లు, ఈస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు, వెస్ట్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 10 లక్షలు, గుంటూరులో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 8.6 కోట్లు, కృష్ణలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 4.5 కోట్ల బిజినెస్ కి గాను 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 12 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 67.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 100 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ 122 కోట్లు కావడంతో మరో 54.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు, తమిళనాడులో జరిగిన 15 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్లు, కేరళలో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 25 లక్షలు, అండ్ హిందీలో జరుపుకున్న బిజినెస్ వాల్యూ ప్రకారం 42 కోట్ల బిజినెస్ కి గాను 17.2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 13.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్
12 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 107.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 197 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 114.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. రిమైనింగ్ రన్ లో ఆ 1.7 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉండడంతో దాదాపు 113 కోట్ల లాస్లతో బిగ్గెస్ట్ డిజాస్టర్ కాబోతుంది ఈ ఫిల్మ్. దాదాపు 113 కోట్ల పైన లాస్లతో బిగ్గెస్ట్ డిజాస్టర్ కాబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మొత్తానికి లాసెస్ లో రాధేశ్యామ్ నెంబర్ అయితే తప్పించుకుంది ఈ ఫిల్మ్. ఇక సంక్రాంతికి వస్తున్న విషయానికి వస్తే 8వ రోజు వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ లో మరోసారి గ్రాస్ పెడుతూ బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో మరోసారి 5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో చాలా రికార్డులు లేచిపోయాయి. 8వ రోజు నైజాంతో ఈక్వల్ గా ఉత్తరాంధ్రలో నెంబర్స్ పడ్డాయి. నైజాంలో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఉత్తరాంధ్రలో 1.24 కోట్ల నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. దాంతో ఇక్కడ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 29.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏకంగా 21 కోట్ల పైన ప్రాఫిట్ తో నైజాంలో ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకొచ్చిన మూవీస్ లిస్ట్ లో టాప్ లిస్ట్ లోకి వెళ్లబోతుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ లో మరోసారి 55 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ షేర్ 13.8 కోట్లకి చేరుకుంది. సో ఇప్పటికే బిజినెస్ పైన ట్రిపుల్ ప్రాఫిట్స్. ఇక ఉత్తరాంధ్రలో మరోసారి 1,20 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ షేర్ 14 కోట్లకి చేరుకోగా ఖచ్చితంగా 20 కోట్లు కొట్టే తీసుకునే వెళ్తుంది ఈ ఫిల్మ్. అప్కమింగ్ రీజనల్ మూవీస్ దీన్ని కొట్టాలంటే ఖచ్చితంగా చాలా ఏళ్లు పట్టడం పక్కా. ఇక 8వ రోజు ఈస్ట్ లో 65 లక్షలు, వెస్ట్ లో 24 లక్షలు, గుంటూరులో 35 లక్షలు, కృష్ణాలో 35 లక్షలు అండ్ నెల్లూరులో 20 లక్షలకు పైగా షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8వ రోజు తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో వన్ ఆఫ్ ది టాప్ షేర్ మూవీస్ లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. అలా ఇప్పటివరకు ఈస్ట్ లో 10.6 కోట్లు, వెస్ట్ లో 6.7 కోట్లు, గుంటూరులో 8.5 కోట్లు, కృష్ణాలో 7.7 కోట్లు అండ్ నెల్లూరులో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 8 డేస్ షేర్ 94.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 150 కోట్ల మార్క్ దాటింది. సో రిమైనింగ్ 2 మూవీస్ కంటే కూడా తెలుగు స్టేట్స్ లో 50 కోట్ల గ్రాస్ ఎక్కువ. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 33 కోట్లు కావడంతో ఇప్పటివరకు ఇక్కడ 61.5 కోట్ల పైన ప్రాఫిట్ తెచ్చిపెడుతూ 8 డేస్ రన్ తోనే ఎంత ప్రాఫిట్ తెచ్చిపెట్టిన మూవీగా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 5.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇప్పటికే 2.3 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 13 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏకంగా 8 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తూ అనిల్ వెంకీ కాంబోకున్న క్రేజ్ ఏంటో మరోసారి చూపెట్టింది. అలా సంక్రాంతికి వస్తున్న 8 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 113.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 196 కోట్లు దాటింది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ట్రేడ్ లెక్కల్లో కూడా 200 కోట్ల గ్రాస్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఈ 3 డేస్ లో హోల్డ్ చేస్తూ వీకెండ్ లో గ్రోత్ చూపెట్టిందంటే మాత్రం ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపే 200 కోట్ల గ్రాస్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఇక అక్కడి నుంచి ఒక 50 కోట్లు కలెక్ట్ చేయగలిగితే సంక్రాంతి సినిమాల్లో ఇప్పటివరకు టాప్ లిస్ట్ లో ఉన్న హనుమాన్ ని బీట్ చేస్తూ నెంబర్ 1 మూవీ అవుతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.